వెల్కమ్ టు కాళేశ్వరం టీవీ. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి గ్రామంలో న్యూ ఇయర్ సంబరాలు పాస్టర్ రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. న్యూ ఇయర్ సందర్భంగా పాస్టర్ రవి మాట్లాడుతూ, గత 50 సంవత్సరాల నుండి చర్చిలో ప్రార్థనలు నడుస్తున్నవి. అధిక సంఖ్యలో భక్తులు ఉన్నారు. చర్చి చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు మరియు త్రాగడానికి మంచినీరు బోర్వెల్ లేదు. భక్తులు ఎక్కువ అవ్వడంతో చర్చి చిన్నగా ఉండి సరిపోవడం లేదని, నూతన ప్రార్థనా మందిరం నిర్మించాలని చర్చి పాస్టర్ రవి ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబును కోరారు. విడిచిపెట్టి ఇప్పుడు నూతన స్వభావానికి మార్చబడాలి. గతమంతా చరిత్ర వదిలేయండి, ఈ యొక్క చరిత్రలోకి రావాలి. దేవుని స్తోత్రం. ఇది నవీన కాలంలో ఉన్నాం, ఇది కొత్త కాలం అట. ఇది కొత్త కాలంలో ఉన్నామంటే నవీన శ్రేష్ఠునికి మార్చబడ్డాం. అంటే మన జీవితాల్లో పాతదైన రోతలైన జీవితాలను వదిలిపెట్టి యేసుక్రీస్తు జీవితంలోకి మార్చబడదాం. గడియం హల్లెలూయా. యేసుక్రీస్తు జీవించేది, యేసుక్రీస్తు జీవితం ఏంటంటే కనికరించేది, ఆయన దయ చూపించేవాడు. ఈ సంవత్సరంలో ఒక తీర్మానానికి రావాలి. యేసయ్యా, నీలాంటి స్వభావంలోకి మార్చబడతానయ్యా, నీ సన్నిధిలో ఉంటానయ్యా, నేను బహుగా ఫలించాలనుకుంటున్నావు, బహుగా అభివృద్ధి చెందాలనుకుంటున్నావు. అందుకే దేవుడు అంటాడు, మొదట నా రాజ్యం నా నీతిని వెతుకు, అప్పుడు అన్నీ నీకు ఏమడతాడు చెప్పండి. దేవుని వెతుకుతే నీకు దొరుకుతాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అడుగు ప్రతివాడు పొందిన నమ్ము అన్నాడు. దేవుని స్తోత్రం. మనం నమ్మనే నమ్మం. అన్ని చెప్పుగానే సరే కానీ నమ్మే కడగతే అపనమ్మకమే. దేవుడు అన్నాడు, అపనమ్మకం ఉంచుకోవద్దు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడైన సృష్టిలో ఆకాశంలో దేవుడు నిర్మించగలుగుతాడు. రాత్రి సాక్ష్యం చెప్పాను, నీ కొరకు దేవుడు సమస్తాన్ని సమకూర్చి నీకు మేలు జరిగిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నమ్మిన కడిగిన హల్లెలూయా. దేవుడు నా కొరకు సమస్తాన్ని సమకూర్చని ఎంతమంది అనుకుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరు అనుకుంటే దేవుడు నీవు అనుకున్నట్లే నీకు జరుగును గాక. ఆమె అంటారేంటి? గడియం మన కొరకు మంచిది చేశారు సంఘ పెద్దలు, వారికి సన్మానం చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రాష్ట్రంగా సిద్ధపడుతుందో లేదో త్వరగా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే తొందరగా లేచి మరి కాళేశ్వరము టీవీ ప్రెస్ టీవీ వారికి మా యొక్క హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నూతన సంవత్సరంలో మరి నూతనంగా ఫలించాలని, నూతనంగా అభివృద్ధి పరచబడాలని, నూతన హృదయంతో దేవునితో నడవాలని ఈరోజు మా యొక్క ఉద్దేశమై ఉంది. కనుక అలాంటి మా సంఘ మరి విశ్వాసులందరికీ ఇలాంటి దాన్ని అందించడం జరుగుతూ ఉంది. దేవుని స్తోత్రం. కాబట్టి దాంతో పాటుగా మరి మా సంఘ ప్రియులు, మా సంఘ పెద్దలు, మా కార్యవర్గానికి ఆలోచనే మా సంఘకులందరికీ కూడా మరి నూతన సంవత్సర శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే కార్యవర్గానికి అధికారులకు కూడా చాలా మంది మరి ఈ రోజుల్లో క్రైస్తవులు ప్రేమించేవారు కొదువైపోయారు, క్రైస్తవులు కూడా జాలిపడేవారు కొదువైపోయారు. కానీ మన పైన నాయకులు ఉన్నారు, వారంటే క్రీస్తును ప్రేమించేవారు ఉన్నారు. కనుక ఇప్పటికైనా క్రైస్తవులను ప్రేమించి మరి క్రైస్తవ ఆలయాల దగ్గర కావలసినవి వారు గుర్తెరిగి మన నీళ్ళే కానీ కాంపౌండ్ వాళ్ళే కానీ బోరు వెలిసే కానీ అలాంటి వారికి కావలసినవి మరి అందజేస్తారని మరి మా యొక్క సంఘ తరఫున వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. కనుక మాకే కాకుండా మా మండలున్న ఆలయాలకు, పాస్టర్స్ కు అలాంటి మరి ఇంగ్లీ వాళ్ళ దేవుని స్తోత్రం. ఇలాంటి మరి విరామంతో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి అధికారుల కొరకు, రాజుల కొరకు, మరి గ్రామ ప్రజల కొరకు, అందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. సరే మంచిది. మనము మరి 2 మాటల్లో